శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఎలా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటో, ఏ తేదీలు అనుకూలిస్తాయో ఏ తేదీలు అనుకూలించవో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కొద్దిగా చికాకులు కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది, అనారోగ్యాలు తొలగిపోతాయి, సమస్యలు తీవ్రమవుతాయి. సమస్యల విషయంలో మనోధైర్యంతో ముందడుగు వేయాలి. అన్నింటా అపజయం ఉంటుంది, ఏం మాట్లాడినా విరోధమే అన్నట్లు ఉంటుంది. చిక్కులు చికాకులు కుటుంబ కలహాలు విసిగిస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అవగాహన ఉండదు. అలాంటప్పుడు మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో గుండె నిబ్బరంతో ముందడుగు వేయటం ద్వారా ఈ సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్టు వీడిపోతాయి. ఇష్టదేవతను స్మరించుకోండి. ఇష్టదేవత మంత్రస్మరణ నామస్మరణ చేస్తే ఈ సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్టు వీడిపోతాయి. గృహంలో శుభమూలక ధన వ్యయం ఉంటుంది. అంటే శుభ కార్యక్రమాల కోసం డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. ప్రభుత్వ మూలక ఇబ్బందులు ఉంటాయి. గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కొద్దిగా ఇబ్బందులు ఉండే సూచనలు ఉన్నాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. విలువైన వస్తువులు పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల కుంభరాశి వాళ్ళు ఫిబ్రవరిలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో నష్టాలు కలిగే సూచనలు ఉన్నాయి. భూములు కొనటం అమ్మటం ఇలాంటివి తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఫిబ్రవరిలో చేయకుండా ఉండటం మంచిది. అలాగే ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు మాత్రమే చేయాలి. అనవసరమైన ప్రయాణాలు వదిలిపెట్టాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని దుర్గానామం స్మరించుకుంటూ ప్రయాణం చేయాలి. కొద్దిగా కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ నెల మొత్తం యోగించాలంటే కుంభరాశి వాళ్ళు ఆంజనేయ ఆలయ దర్శనం శనివారం పూట చేసుకుంటూ ఉండండి, మంగళవారం పూట చేసుకుంటూ ఉండండి. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమల్ లాంగూల స్తోత్రాన్ని రోజు చదివిన విన్న కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరిలో వచ్చే సమస్యలన్నీ చాలా సులభంగా తొలగిపోతాయి. ప్రతిరోజు హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించుకోండి. ఆంజనేయ స్వామిని ఎంత ఎక్కువ పూజిస్తే అంతగా సమస్యల నుంచి ఫిబ్రవరిలో కుంభరాశి వాళ్ళు చాలా సులభంగా బయటపడవచ్చు. ఫిబ్రవరి నెలలో కుంభరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 11, 13, 21, 23, 27. కలిసి రాని తేదీలు 2, 7, 9, 15, 18, 25. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ఆంజనేయ ఆరాధన ద్వారా కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోయి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఇవి ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకు మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.